హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నేను మీకు నాకు జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు నాకు ఒక 8-9 ఇయర్స్ ఉంటాయంతే. నేను ఒక విలేజ్లో పెరిగాను, అక్కడే స్కూల్కి వెళ్ళేదాన్ని. సో అక్కడ ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి ర్యాలీ చేయించేవాళ్ళు మా స్కూల్లో, విలేజ్ అంతా తిరిగేసి. సో అప్పుడు ఆ సంవత్సరం నేను ర్యాలీలో పాట పాడుతున్నాను, నన్ను వెనకాల పిల్లలందరూ ఫాలో అవుతున్నారు అనమాట. ఆ పాట ఏంటంటే తెలుగు వీరలేవరా, ఇంకా చూసుకోండి. అయితే ఈ లైన్స్ ఉంటాయి కదా, ఎస్పెషల్లీ ఏంటది, ప్రతి మనిషి తొడలు కొట్టి శృంఖలాలు పగల కొట్టి శృంఖలాలు పగల కొట్టి చురకత్తులు పదులు పెట్టి తుది సమరం మొదలు పెట్టి సింహాలై గర్జించాలి సింహాలై గర్జించాలి సంసారం సాగించాలి సంసారం సాగించాలి అని పాడుతున్నాను. వెనకాల పిల్లలు పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. అందులోకి మా సార్ వచ్చేసి, అమ్మా తల్లి ఆపు, అది సంసారం కాదమ్మా సంహారం, నువ్వేంటమ్మా చురకత్తులు పదును పెట్టి సంసారం సాగించాలంటున్నావు, అది కాదు సంహారం సాగించాలి, సంహారం అంటే యుద్ధము అని చెప్పి కరెక్ట్ చేశారు. కరెక్ట్ చేసేసుకున్న అయిపోయింది. కానీ అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట ఇలాంటి చిన్నప్పటి. అవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు మనకు ఇండిపెండెన్స్ డే కదా, అంటే మనం ఎంత అభివృద్ధి చెందామా, ఎంత ముందుకెళ్ళిందా దేశం, ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజుకి నిజంగా నేను చెప్తున్నాను, మీకు నచ్చినట్టుగా మీకు నచ్చిన ఫుడ్ తింటూ మీకు ఈ రోజంతా ఒకరి కోసం కాకుండా మీకోసం మీరు ఈ రోజుని స్పెండ్ చేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.